మాజీ ఉప ప్రధాని జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. హైదరాబాద్లో ఆయన విగ్రహానికి మండలి చైర్మన్ స్వామిగౌడ్, మంత్రులు కడియం శ్రీహరి, జగదీశ్వర్ రెడ్డి నివాళులర్పించారు. ప్రభుత్వ సలహాదారు వివేక్ వెంకటస్వామి ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి అంజలి ఘటించారు. జగ్జీవన్ రామ్ దళితుల అభివృద్ధికి చేసిన సేవల్ని గుర్తు చేసుకున్నారు. తెలంగాణ ప్రభుత్వం దళితుల అభివృద్ధికి అన్ని చర్యలు తీసుకుంటోందని చెప్పారు. అటు ఎన్డీఏ హయాంలో దళితులపై దాడులు పెరిగిపోయాయని ఆరోపించారు డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి. కేంద్రానికి చిత్తశుద్ది ఉంటే ఎస్సీ ఎస్టీ చట్టంపై సుప్రీంకోర్టులో మరోసారి పిటిషన్ వేయాలన్నారు. జగ్జీవన్ రామ్ ఏ కలలైతే గన్నాడో, ఏ వర్గాలు బాగుపడాలని ఆశించాడో, డాక్టర్ అంబేద్కర్ ఏ రక్షణ కోసమైతే పోరాటం చేశాడో, అదే విధంగా వాటిని స్ఫూర్తిగా తీసుకున్నటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు ఆ చట్టాలను, ఆ కోరికలను, ఆ హక్కులను అమలు చేస్తూ భారతదేశంలోనే ఒక చైతన్యవంతమైనటువంటి రాష్ట్రంగా బడుగు బలహీన వర్గాల బిడ్డలకు, ఎస్సీ ఎస్టీల హక్కుల కోసం ఈ రోజు స్థాపించినటువంటి అన్ని కార్యక్రమాలను మనం పరిశీలించినట్టయితే అది పూర్తిగా బాబు జగ్జీవన్ రామ్ యొక్క ఆశయ సిద్ధి కోసం ఆయన చేసినటువంటి తపన ఈ రోజు ఫలిస్తుందని చెప్పి మనం భావించవచ్చు. ఈ రోజు భారతదేశ వ్యాప్తంగా బాబు జగ్జీవన్ రామ్ గారి జయంతిని దళిత జాతులన్నీ చాలా ఘనంగా నిర్వహించుకుంటున్నాయి. దళిత జాతులతో పాటు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కూడా బాబు జగ్జీవన్ రామ్ ఈ దేశానికి, ఈ జాతికి చేసిన సేవలను గుర్తుపెట్టుకొని అధికారికంగా ఈ కార్యక్రమాలు నిర్వహించడం చాలా సంతోషకరమైన విషయం. భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత దేశవ్యాప్తంగా ఈ దాడులు పెరిగిపోయినాయి. మొన్న జరిగిన భారత్ బంద్ లో దాదాపు 12 మంది దళిత బిడ్డలు చనిపోయారు. దీనికి ఎవరు బాధ్యత వహించాలి? ఇంకేమాత్రం కూడా ఆలోచించకుండా భారతీయ జనతా పార్టీకి, ఎన్డీఏ ప్రభుత్వానికి దళితుల పైన ఏమాత్రం ప్రేమ ఉన్నా షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగలు, బ్యాక్వర్డ్ క్లాసెస్, ఇతర కమ్యూనిటీస్ మీద జరిగే దాడులను అరికట్టాలనే చిత్తశుద్ధి ఉంటే తక్షణమే సుప్రీంకోర్టును ఒప్పించి పిటిషన్లు వేసి సీజేతో మాట్లాడి సుప్రీంకోర్టు తీర్పును వెనక్కి తీసుకునే విధంగా ప్రయత్నం చేయాలని చెప్పి కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. జగ్జీవన్ రామ్ గారి జీవితం ఈ దేశంలో ఉన్న దళిత సోదరులందరికీ ఆదర్శం కావాలని, అవకాశాలు ఎవరో ఇవ్వరు, అవకాశాలు కొట్లాడి సాధించుకోవాలని మనం లక్ష్యశుద్ధితో ముందుకు సాగితే ఏవి కూడా మనకు అడ్డు కావని, ఏ శిఖరాలకైనా మనం అధిరోహించవచ్చు అని చెప్పి ఈ దేశ ప్రధాని కూడా కావడానికి తీవ్రమైన పోరాటం చేసి తప్పకుండా దళితులకు కూడా అది చెంది తీరాలే, ఈ దేశాన్ని పరిపాలించే హక్కు రావాలని చెప్పి చూపించిన గొప్ప నాయకుడు